హలో. ప్రైజ్లాడన్నా. ప్రైజ్ లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్నయ్య నేను బెల్లంపల్లి నుండి రాజేశ్వరి అన్నయ్య. రాజేశ్వరి గారు. కంది రాజేశ్వరి. ఓకే అమ్మా, ఓకే. ఆఫీసర్ ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో పంచుకోండి అమ్మా. సరే అన్నయ్య. అమ్మా చెప్పండి అమ్మా. గారు అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. అయితే నేను పెంతెకోస్తు చర్చికి వెళ్తాను నాన్నగారు. చాలా సంతోషం. అయితే మాకు రొట్టె బల్ల వారం ఇవ్వట్లేదు నెలకు ఒకసారి ఇస్తున్నారు. మళ్ళీ ఆడైనా కూడా డబల్ రొట్టి ఇస్తున్నారు అంకుల్. దేవుడా, అసలు ఆ బేకరీ బన్నా? బేకరీ బన్ ఇస్తున్నారు. అయ్యో దేవుడా, చాలా తప్పు. మీరు రాసిన గ్రంథాలన్నీ చదివిన, ప్రభురాత్రి బోధన రహస్యం కూడా చదివిన. అది చదివిన తర్వాత నాకు సత్యం అనేది ఏంటిదో తెలిసింది. అంతకుముందు మేము హైదరాబాద్కి వచ్చినాము. హైదరాబాద్ లో మా ఆడబిడ్డ ఉన్నది. తల్లి. అయితే వెంకటేశ్వర పాస్టర్ చర్చికి వెళ్ళినాం అనుకో. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే రెండోసారి ఫస్ట్ సారి బాప్తిసం తీసుకున్నాం. అయితే అది కరెక్ట్ గా అనిపించి ఆ మదరానికి ఒక 6 నెలలు హైదరాబాద్ లో ఉన్నాము. ఆ తర్వాత మళ్ళా వెంకటేశ్వర తోటి బాప్తిసం తీసుకున్నాం, ఆయన నేను. చాలా సంతోషం. అయితే గ్రంథాలు చదివిన తర్వాత సత్యం అనేది ఏంటి తెలిసిన. ఇప్పుడు నెలకు ఒకసారి ఇస్తా ఉంటే ఆ రొట్టె బల్ల తీసుకోవడానికి కూడా భయం అవుతుంది. అందులో మళ్ళా పులిసిన రొట్టె ఇస్తున్నారు. పులిసిన రొట్టె ఇస్తారు. అయితే ఈ గ్రంథాలు చదివిన వాళ్ళందరూ ఇక్కడ 2-3 ఉన్నారు. అయితే వాళ్ళు అంటున్నారు కదా, మరి నేను ఆ చర్చికి వెళ్తే ఎట్లా, మా ఆశీర్వాదాలు రావు కదా, వేరే చర్చికి వెళ్ళండి. ఇక్కడ నోవాహ్ అని ఒక పాస్టర్ ఉన్నాడు. ఆయన కూడా మీరు రాసిన గ్రంథాలను చదివింది కానీ మీ పేరు చెప్పట్లేదు. అట్లా కూడా చాలా మంది, 100 మంది ఉన్నారు. అయితే ఆ చర్చికి వెళ్తే బాగుంటది కదా, మీరు ఆశీర్వదించబడతారు అని అంటారు. మరి ఏం చేయమంటారు? మీకు దగ్గరలో ఓఫిల్ మినిస్ట్రీ చర్చ్ లేదా? లేదు నాన్నగారు. ఇక్కడ ఏ ఊరు మీది? ఎక్కడ? బెల్లంపల్లి, మంచిర్యాల డిస్టిక్. బెల్లంపల్లి లేకపోవడం మీద మన చర్చ్ ఉంది కదా. అవునా నాన్నగారు, నాకు తెలియదు. మీ నంబరు మార్క్ బాబు గారు మీరు సేవ్ చేసుకోండి. అమ్మ మీ హస్బెండ్ పేరేంటమ్మా? శంకర్ నాన్నగారు. నీ పేరమ్మా? రాజేశ్వరి. రాజేశ్వరి శంకర్. సంతోషం. అయితే అంకుల్ ఇంకోసారి మా పాస్ట్ అంకుల్ మా ఇంటికి వచ్చిండు. వచ్చినప్పుడు నేను అడిగిన, అంకుల్ మరి రొట్టె బల్ల వారం ఇవ్వాలి కదా, మీరు నెలకు ఒకసారి ఇస్తారు అని అంటే ఆయన అసలు ఏం సపోర్ట్ చేయలేదు. అది ఆయన కూడా తెలుసు కానీ సంస్థ క్రమశిక్షణ బట్టి ఇస్తున్నాడు అనమాట. అయితే ఏం సపోర్ట్ చేయలేదు. ఇక్కడ బెల్లంపల్లి అందరూ అట్లనే. ఆయన మా పాస్టరు సంఘాలన్నిటికీ పెద్ద అన్నట్టు, ప్రెసిడెంట్. అయితే ఆయన చెప్పిన మాటనే ఇక్కడ అందరు వింటారు పాస్టర్ గారు. మరి ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. ఇక ఈ సత్యం తెలిసిన కానుండి అసలు గుండెల దడలు ఇస్తుంది. నెలకు ఒకసారి తీసుకోవాలంటే భయం అవుతుంది. లేదు బిడ్డ, నేను ఒక మంచి దారి చూపిస్తా. అక్కడ బెల్లంపల్లిలో మన విశ్వాసులు బోల్డ్ మంది ఉన్నారు. మీ అందరికి ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తాను, నేను నడిపిస్తాను. డోంట్ వరీ. రైట్. సరే నాన్నగారు. ఇప్పుడు మరి చర్చికి వెళ్ళమంటారా, ఏం చేయమంటారు? నేను ఇంకో ఏర్పాటు చేసిన దాకా ఊరికని ఇంట్లో ఎందుకుంటారు, వెళ్తా ఉండండి. కానీ ఆ పులిసిన బన్ రొట్టె మాత్రం తీసుకోవద్దు. అదే నాన్నగారు, నాకు దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడిండు. ఊరికే వాక్యం కొరకు వెళ్ళండి. ఆ పులిసిన రొట్టె తింటే చాలా పాపం, అది చాలా తప్పు. అదే మీరు రాసిన గ్రంథాలు చదవడం వల్లనే సత్యం అనేది తెలిసింది నాన్నగారు. ఇప్పుడు విశ్వ చరిత్ర 2సారి చదువుతున్నా మళ్ళా. చాలా సంతోషం బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. అమ్మ నేను మీకు మంచి దారి చూపించి నడిపిస్తాను, మీరేం వరి అవ్వకండి. వాక్యం కొరకైతే సహవాసానికి వెళ్ళండి. నేను ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసే వరకు మీరు అక్కడికి వెళ్ళండి. తర్వాత మంచి మార్గం చూపిస్తాను. ఐపీసీ ఇండియా పెంతెకోస్తు మీది? లేదు నాన్నగారు, అటు పెంతెకోస్తే. అంటే ఏదో మరి అది అంటే మన్నా పెంతెకోస్తుంది, ఇండియా పెంతెకోస్తుంది, WM ఉంది, చాలా రకరకాల పెంతెకోస్తున్నది. పెంతెకోస్తా మీది? అంటే పాస్టర్లు అంటే పాస్టర్లు పెళ్లి చేసుకోవద్దనే సిద్ధాంతం ఉంటుంది, అదేనా? లేదు. పరిశుద్ధాత్మను ఎక్కువ నమ్ముతారు, వరాలు ఉన్నాయని నమ్ముతారు కానీ ఈ రొట్టె బల్ల విషయంలో ఒక్కటే నాకు నచ్చలేదు. చాలా బాధాకరం అమ్మా. అయితే నువ్వు వరి అవ్వద్దు, నేను ఒక మంచి ఏర్పాటు నీ కొరకు చేస్తాను. సరే. పిల్లలు ఎంతమంది అమ్మా? 2 బాబులు. వావ్, ఏం పేర్లు పెట్టారు?
పెద్ద ఆయన పేరు ఆహారోన్ పాలు, చిన్న ఆయన పేరు మోజెస్ పాలు. ఇద్దరు పాలే. గాడ్ బ్లెస్ యూ. అవును. వెరీ గుడ్, వెరీ మీ గుడ్. దర్శనం కోసం కూడా ప్రేయర్ చేస్తాను నాన్నగారు. మంగళవారం ఫాస్టింగ్ ఉండి దేవుడు నాకు చాలా ఇట్లనే సంతోషం. చెప్పిండు, అయ్యగారి దర్శనం కోసము ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. చాలా సంతోషం బిడ్డ. గాడ్ బ్లెస్ యూ. నేను మళ్ళీ ఐ కమ్ బ్యాక్ ఇన్ టచ్ విత్ యూ. ఓకే, మీరే ఏదైనా ఒకటి చేయండి నాన్నగారు ప్లీజ్. నేను చెప్తా. నేను అన్నట్టు తప్పక చేస్తానమ్మా. నువ్వు సత్యం కొరకు బాధపడుతున్నావు, నేను ఎట్లా మర్చిపోతాను? తప్పకుండా మాట్లాడతాను. సరే సరే నాన్నగారు, గాడ్ చాలా బ్లెస్. వందనాలు నాన్నగారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే అమ్మా.